హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ఒక సరికొత్త రియల్ హారర్ ఇన్సిడెంట్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ స్టోరీ మొదలుపెట్టే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే మన వీడియోస్ చాలామందికి వెళ్తాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోతాం. అప్పటికే తెల్లవారుజాము 4 గంటలైంది. ఇక పెన్ను పేపర్ పట్టుకుని ఒక్క ముక్క కూడా రాయలేకపోతున్నాను. ఏం రాయాలి, ఏం రాసినా నచ్చట్లేదు తనకి. రాయడం, పేపర్ చించేయడం. ఇప్పటికీ 2 నెలలు దాటిపోయింది. ఇంకో 20 రోజుల్లో ప్రొడ్యూసర్కి కథ ఇవ్వాలి. ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీద పడాల్సింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుస హిట్లతో దూసుకుపోయిన తన జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది. 4 వరుస ఫ్లాప్. లోన్ తీసుకుని కొనుక్కున్న ఫ్లాట్కి ఈ నెల ఇన్స్టాల్మెంట్ కట్టదు. కారు వాడడం మానేసి చాలా రోజులు అనుభవం లేదు. అయినా డబ్బులు లేక కొన్నాడు వికాస్. రూమ్ తలుపులు పెట్టుకొని రాత్రి పగలు ఆలోచిస్తున్నాడు. అయినా ఏమీ తట్టట్లేదు. ఇక ఇంట్లో ఉంటే కుదరదు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి. కథ వెతుక్కుంటూ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరి తన ఫ్రెండ్ మహేష్ అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడూ రమ్మని అంటూ ఉంటాడు. సర్ప్రైజ్ ఇద్దామని తనకు చెప్పకుండా బయలుదేరాడు. ట్రైన్లో రకరకాల వ్యక్తులు, కొందరు ఫ్యామిలీస్తో వస్తే కొందరు ఒంటరిగా. తన బోగిలో చాలామంది హిందీ మాట్లాడేవారే ఉన్నారు. వికాస్ హిందీ అర్థం చేసుకోగలడు కానీ మాట్లాడలేడు. వికాస్ ఊరట ఆనందరావుతో కలిసింది. ఆనందరావు ఫిజిక్స్ ప్రొఫెసర్. ఢిల్లీలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్తున్నాడు. వికాస్ తనను తాను పరిచయం చేసుకున్నాడు. వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లోనే తను ఒక హారర్ థ్రిల్లర్ స్టోరీ రాయాలనుకుంటున్నానని చెప్పాడు. అప్పటి వరకు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ చాలా సమయం గడిపారు. ఎనీవే, నాకు నిద్రేస్తుంది అంటూ బెడ్ సత్తు చేసుకొని పడుకున్నాడు ఆనందరావు. వికాస్ కూడా పై బెడ్ ఎక్కి పడుకున్నాడే కానీ వికాస్ మెదడులో రకరకాల ఆలోచనలు. ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. 2 గంటలు గడిచా ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో కిందకి దిగారు. ఆనందరావుతో సహా అందరూ పడుకొని ఉన్నారు. తన జేబులో తడిమి చూసుకున్నాడు. సిగరెట్ అయిపోయాయి. తిండి లేకుండా రోజంతా ఉండగలడు కానీ సిగరెట్ లేకుండా గంట కూడా ఉండలేడు. ఇందాక స్టేషన్లో తీసుకున్నందుకు తనను తానే తిట్టుకుంటూ నిద్ర రాక డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. చల్లని గాలి రెప్పున తాకుతుంది. అలాగే బయటికి చీకట్లో చూస్తూ నిల్చున్నాడు. ఏం గురు, నిద్ర పట్టట్లేదా అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు. ఒక 5.5 అడుగుల వ్యక్తి వాసన బట్టలతో చెదిరిన జుట్టుతో కూలి పని చేసుకునేవాడిలా ఉన్నాడు.
నాకు కూడా నిద్రపడాలి అని సంకోచిస్తూ వికాస్ చూస్తూ ఉండిపోయాడు. ఏంటి గురు, సిగరెట్ కావాలా అని జేబులోంచి మరో సిగరెట్ తీసి వికాస్కి ఇచ్చి తనే అగ్గిపుల్లతో వెలిగించాడు. వికాస్ ప్రాణం లేచి వచ్చినట్లయింది. గుండెల నుండి పొగ పీల్చుకొని తలుపు నుండి బయటికి వదిలాడు. ఎక్కడికి గురు? ఢిల్లీకి. ఏం పని మీద వెళ్తున్నారు? ఏం పనిలో ఒక్కనే ఫ్రెండ్ని కలవడానికి. మంచిది. ఏం పని చేస్తుంటావు గురు? నేను రైటర్. అంటే సినిమాలకి కథలు రాస్తూ ఉంటాను. అయినా గురు, నాకు సినిమాలంటే పిచ్చి. ఇంటికి ఏం సినిమాలు కథ రాశారు గురు? వాసుకి, తొలకరి, సునంది. తెలుగు సినిమాల గురు? నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను. తమిళం, మలయాళం, భోజ్పురి ఇలాంటివే నచ్చుతాయి. ఓహో అంటూ కాలిపోయిన సిగరెట్ను డోర్లోంచి బయటికి విసిరాడు వికాస్. ఇంకో సిగరెట్ కావాలి గురు, నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకా 2 గంటలు పడుతుంది అంటూ మరో సిగరెట్ తీసి వికాస్ చేతిలో పెట్టాడు. కాదనలేక తీసుకున్నాడు. మర్చిపోయాను, నా పేరు భోన్స్లే. మీ పేరేంటి గురు? వికాస్. గురు, సినిమా కథలంటే మంచి రొమాన్స్ ఉంటుంది. మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు భోన్స్లే. అన్నీ ఉంటాయి. తర్వాత సినిమా ఏం రాస్తున్నావు గురు? వికాస్కి. గురు, మీరేమనుకోకపోతే నేను కూడా ఒక మంచి కథ చెప్తా గురు. ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి. వికాస్ అదేం పట్టించుకోకుండా తన చేతిలో సిగరెట్ వెలిగించి డోర్ నుండి బయటికి చూడసాగాడు. మా ఫ్రెండ్ చంద్రకాంత్ గారు స్టోరీ ఉంది, లవ్ స్టోరీ చెప్పమంటావు గురు? మంచి థ్రిల్లర్ కథలా ఉంటుంది నవ్వుతూ అన్నాడు భోన్స్లే విరించి అసహనంగా చూశాడు. పోనీ నా 7వ తరగతిలో సోనాతో జరిగిన లవ్ ఫెయిల్యూర్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి ఫీల్ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక నేను చదువు మానేశా. చెప్పమంటావా గురు? వికాస్ సిగరెట్ బయట పారేసి చిరాకుగా భోన్స్లే వైపు చూశాడు. ఏదో సిగరెట్ ఇచ్చిన కృతజ్ఞతా భావంతో అప్పటిదాకా భరిస్తూ వచ్చాడు. ఇక ఓపిక నశించి నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా అన్నాడు. అవునా గురు? ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీ చెప్పేవాడిని. ఓకే గురు, గుడ్ నైట్. వికాస్ అక్కడ నుండి వెళ్ళబోయాడు. టైం చూసుకుంటే 1 గంట అయ్యింది. కానీ గురు, మీరు ఇంకో 2 గంటల్లో నిద్రపోతారు. ఏం అన్నాడు వికాస్. ఎందుకంటే ఇంకో 2 గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పుతుంది. నీకు ఇలా తెలుసు? నాకు అన్నీ తెలిసిపోతాయి గురు. ఎలా అని అడగకండి. బిష్మాస్ అనే ఊరి దగ్గరలో ట్రైన్ పట్టాలు తప్పుతుంది. అప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది. అప్పుడు మీకు మంచిగా కథ చెప్తాను. ఈ సినిమాకి పనికొచ్చే కదా. అంటే మీరు దొంగల, నువ్వు దొంగల ముఠాల్లో పార్ట్నర్వా? అనుమానంగా ముఖం పెట్టి అన్నాడు గురు. అయ్యో గురు, ఎంత మాట! అలాంటి వాడిని అనుమానిస్తారా? నేను చాలా మంచివాడిని గురు. నా దోస్తు చంద్రకాంత్ గారి శాడిస్ట్. నేను అలాంటి వాడిని కాదు గురు. అయితే ట్రైన్ పట్టాలు తగ్గుతుందని నీకెలా తెలుసు అని అనుమానంగా అడిగాడు. అది మాత్రం అడగదు గురు, మాకన్నీ తెలిసిపోతాయి అంటూ వెకిలిగా పళ్ళు బయట పెట్టి గట్టిగా నవ్వుతూ బిత్తర చూపులు చూశాడు. నాన్సెన్స్, ఇంతసేపు ఒక పిచ్చివాడితో మాట్లాడానన్నమాట అని మనసులో అనుకుని అక్కడ నుంచి తన భర్త వైపు వెళ్ళాడు. జాగ్రత్త గురు, తలకు మెత్తనిది ఏదైనా చుట్టుకుని పడుకోండి, లేదంటే దెబ్బ తగులుతుంది వెనుక నుండి అన్నాడు భోన్స్లే మళ్ళీ గట్టిగా వికాస్ అదేం పట్టించుకోకుండా పైకి ఎక్కాడు. పడుకోగానే నిద్ర పట్టేసింది. కొద్దిసేపటికి తలకి ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచి
వికాస్. అందరూ ఆహాకారాలు చేస్తూ పరిగెత్తుతున్నారు. కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతున్నారు. ఇంకొందరు వేరే వాళ్ళు బయటికి వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. వికాస్ నెమ్మదిగా కింద దిగాడు. తలకి దెబ్బతో తగిలి తలదిమ్ముగా ఉంది. మెడ పట్టేసింది. కిందికి దిగగానే కళ్ళు బయర్లు కమ్మినట్లు అనిపించేది. కొద్దిసేపటికి తేరుకొని నెమ్మదిగా ట్రైన్ బయటకు